రైతు సోదరులందరికీ నమస్తే. సో ఎవరైతే మామిడి తోట రైతున్నారో సో మనకు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే తోటలో సరిగ్గా పూత రావట్లేదు, వచ్చినా సరిగ్గా ఆగట్లేదు. సో పూత వచ్చింది కానీ సరిగ్గా పింద పట్టట్లేదు, డ్రాప్ అయిపోతుంది. సో తేనె మంచు అండ్ మనకి దోమ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మీకు ఈరోజు నేను చూపిస్తున్న తోట ఏదైతే ఉందో ఈ తోట దాదాపు మనం ఏ ప్రొడక్ట్స్ చెప్తే వాడుతున్నాడు. సో తోట మొత్తం కొంచెం తిరిగి మనం చూద్దాము ఎలా ఉందో ఒకసారి మీతో నేను డిస్కస్ చేస్తాను. సో ఇవి తోటకు వాడిన మందులు. సో ఈ ప్రొడక్ట్స్ వాడాడు దాదాపు 2-3 టైమ్స్ మన ఈ స్ప్రే చేశాడు. ఇప్పటికీ తోట వచ్చేసి ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ సైజులో ఉంది ప్రజెంట్. కొన్ని వచ్చాయి, అన్నీ కాదు ఇలా. సో ఇక్కడ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చింది. సో వండర్ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది తోట మొత్తం. సో ఫ్లవరింగ్తో పాటు కొంచెం డ్రాప్ అవుతూ సో ప్రజెంట్ ఇలా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. సో పూత డ్రాప్ అవుతూ సో ఇలా పింద కడుతుంది. ఇది దాదాపు ఒక 30 acres ఉంది ఇలాగే, రైట్. సో ఇందులో రైతు ఏమంటున్నారంటే ఇందులో జస్ట్ ఒక 2-3 ఆగినా సరిపోద్ది ఒక్క గొలకి అని చెప్పి సో అంటున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఇది సో మీకు చూపిస్తుంది నేను. సో ఈ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో అంతటా దొరకవు, రైట్. మీకు ఈ వీడియో ఎవరు పంపిస్తారో వాళ్ళకి కాల్ చేయండి. ఇది మన యొక్క ప్రొడక్ట్ రిజల్ట్. సో మీరు ఇంకా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి మొత్తం తోటలో. ఒకసారి ఇక్కడ పక్కన అక్కడ అతను వెళ్తున్నాడు, ఇతనికి తెలుసు. సో చూడండి, ఉన్న రైతు బర్లం కాస్తూ, సో ఇక్కడ ఉన్న బర్రెలు ఉన్నాయి అవి అట్లా కాస్తున్నాడు. సో ఈ తోట గురించి ఒకసారి సార్ మాటలు విందాము. సో మీ పేరు? వడ్లూరు కుమరయ్య. వడ్లూరు కుమరయ్య. సో ఎట్లుంది బాబు ఈ తోట, ఎట్లుంది? తోట మస్తుందయ్యా. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ నుంచి మస్తుగా వస్తుంది. 2006లో ఈ చెట్లు పెట్టినాం. అప్పటి నుంచి మీరే పెట్టారు? 2006 మేము పెట్టినాం, దొరకు పాలె పెట్టినాం. ఓకే ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు ఈ తోట? ఎన్ని ఎకరాలు మొత్తం ఈ తోట ఇప్పుడు ఈ నుంచి అంతా 50 ఎకరం ఉన్నది. 50 ఎకరం. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ తోటలో మస్తుగా వస్తుంది. లాస్ట్ పంట ఎట్లా అనిపించింది మీకు? లాస్ట్ పంట ఈయన మంచి విలువైన మందులు కొడుతుండు, మందుల దారుణ కథ మంచిగా వస్తుంది. రైట్ రైట్. సో ఇప్పుడైతే ఇట్లుంది. ఇప్పుడు ఈ తోటలో ఇప్పుడు కొన్ని ఏవైతే మీకు 50 ఎకరాల తోట ఉందో ఇది అంత ఒక తీర ఉందా, వేరు వేరు అటు ఇటు ఉందా? ఇదే ఫస్ట్ ఉంది, అంతా ఒక తీర ఉంది. అంత ఒక తీరగా ఇది ఇంకెక్కువ వస్తుంది కాత. రైట్. ఇది మందుల వలన. ఇప్పుడు పక్క తోటలు మీరు చూసారా? అక్కడ ఒక తోట ఉంది ఇక్కడ లాస్ట్, అక్కడిది అది మల్లపురపోలేదు. అది ఎట్లుంది తోట? అది కొద్దిగా నామార్డు ఉంటుంది అంతే, రైట్. సో ఓకే, ఇప్పుడైతే మీరు ఏవైతే విలువైన మందులు అంటున్నారో ఆ మందులు సో మేము ఇస్తున్న మందులే. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా సార్, ఇది మనకు పూత వచ్చింది. పూత అనేది అంతా కాతే ఇట్లా మనకు పట్టింది, ఇలా ఉంది. చక్కదనం ఇందులో ఒక మనకు 10% అయినా మస్తు లాభం. అంతేనా? మస్తు లాభం. ఓకే రైట్. ఎంత కాతున్నదా చూడు. కానీ మంచి మందులు కొట్టుట్లా విలువైన మందులు. సో అవి మేమే ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో దాదాపు 4 years నుంచి ఈ సార్కి మనం ఇస్తున్నాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో ప్రతి చెట్టుకు ప్రతి పూతకు ఇలా ఉంది. ఓకే రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఇస్తున్నారో, ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో సో వాళ్ళతో డిస్కషన్ చేయండి, రైట్. ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలి అంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు, రైట్. సో ఇది దసరి చెట్టు ఎలా గడిచిందో చూడండి, ఎలా పింద ఆగిందో చూడండి, ఎంత మంచి క్రాప్. సో యాక్చువల్లీ చాలా ఏరియాలో దసరి తోటలు ఏవైతున్నాయో అవి అసలు ఎలాంటి పూత లేదు. కానీ ఇక్కడ మీరు రైట్, ఇది మన ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్. ఇక్కడ మనం మందులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మీరు కొట్టేటప్పుడు. సో వీటిని కలిపి
వాడడం జరిగింది. సో అగ్రి మాస్, అగ్రి నానోటెక్, రైట్. ఓకే, సో థ్యాంక్ యూ.